బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కాంచీపురం వ్లాగ్స్ పోస్ట్ చేసినప్పుడు నాకు చాలా డిఎమ్స్ అయితే వచ్చినాయి. అక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి అని. సో ఒక ఫుల్ వీడియో చేద్దాం, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఈ వీడియో మీకోసమే. మేమైతే ప్లాన్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నాము. సో ఫస్ట్ మేము చెన్నై రీచ్ అయ్యాం. చెన్నై నుండి వెళ్ళాలి అనేది మా ప్లాన్. చెన్నై నుండి వెళ్ళడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. యూ కెన్ టేక్ ఏ లోకల్ ట్రైన్ ఆర్ బస్ కూడా ఉంటుందన్నమాట కంచికి. సో చెన్నైలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు, చెన్నై ఎగ్మోర్ అండ్ చెన్నై సెంట్రల్. చెన్నై సెంట్రల్ నుండే వెళ్ళాలి లోకల్ ట్రైన్ కావాలంటే. అక్కడ ఎవరినైనా అడిగితే చెన్నై పార్క్ స్టేషన్కి దారి చూపిస్తారు. సో అలా వెళ్ళి లోకల్ ట్రైన్ క్యాచ్ చేయాలి. బట్ మేము అలాగే ప్లాన్ చేసుకున్నాం, కానీ ఆ ప్లాన్ రివర్స్ కొట్టింది. ఆ ట్రైన్ ఎంతసేపటికి రావట్లేదు. మా హాఫ్ డే అక్కడే వేస్ట్ అయిపోయింది. చూడవలసిన టెంపుల్స్ కొన్ని మిస్ కూడా చేసుకున్నాము. సో ఇదంతా కాదు అని ఇంకా డైరెక్ట్ కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి కాంచీపురం బస్ క్యాచ్ చేసాం. సో మీరు ఏ బస్ ఎక్కాలన్నా చెన్నైలో కోయంబేడు బస్ స్టాండ్ ఈజ్ ద మెయిన్ బస్ స్టాండ్ అనమాట, కన్ఫ్యూజన్ కాకుండా. అండ్ ఇక్కడ ఉమెన్స్కి ఫ్రీయే కదా బస్సెస్, బట్ అంత దూరం ఏం ఫ్రీ ఉండదు. దోస్ ఆర్ నాట్ లైక్ తమిళనాడు ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఉండవు. గవర్నమెంట్ బస్సెస్ కాకుండా నార్మల్ ప్రైవేట్ బస్సెసే వెళ్తాయి. బట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇక్కడ అంతగా ఏం అవ్వదు, చాలా తక్కువే ఉంటుంది, చాలా అఫోర్డబుల్ ఉంటుంది. సో మేము ఇక్కడ నుండి బస్ తీసుకున్నాం. అండ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. అసలు నిజంగా మేము చూడగలమా, కవర్ చేయగలమా అనుకున్నాం. ఎందుకంటే కంచిలో చూడాల్సినవి చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ దాన్ని సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని కూడా అంటారు. సో చూసుకోండి, మరి అన్ని టెంపుల్స్ మనం ఒక రోజులో ఎలా కవర్ చేస్తాం, చేయలేం కదా. అందుకే మెయిన్ 3 టెంపుల్స్ చెప్తాను నేను. సో విష్ణు కంచి, శివ కంచి అండ్ కంచి కామాక్షి దేవి టెంపుల్. ఇవన్నీ దగ్గర దగ్గర ఉన్నట్టే ఉంటాయి, బట్ అస్సలు మనం నడుచుకొని వెళ్ళలేము. అండ్ విష్ణు కంచి అయితే చాలా లోపలికి ఉంటుంది. సో మేము టైం వేస్ట్ చేసుకోకూడదు, ఆల్రెడీ టైం వేస్ట్ అయిందని ఒక ఆటో బుక్ చేసుకున్నాం. ఇంకో 2 టెంపుల్స్ ఎక్స్ట్రా చూపించారు. సో అన్నిటికీ కలిపి ఒక 500 ఛార్జ్ చేశారు. మీరు బార్గెన్ చేసుకోవచ్చు. ఈ 3 టెంపుల్స్ కాకుండా ఇంకా మేము చూసిన 2 టెంపుల్స్ వచ్చేసి, ఇవన్నీ చిత్రగుప్తుడి టెంపుల్ అంట. అది ఎక్కడ వినలేదు, నేను ఎక్కడ చూడలేదు కూడా, చాలా యూనిక్ అనిపించింది. అండ్ మన విష్ణుమూర్తి అవతారాల్లో వామన అవతారం ఎంతమందికి గుర్తుంది? సో ఆ అవతారంలో ఉన్న టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కంచి కామాక్షి టెంపుల్ వాజ్ అమేజింగ్. ఎంత బ్యూటిఫుల్ ఉందో, అక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా తప్పు లేదనిపించింది. అండ్ బంగారు బల్లి అంటారు కదా, అది ఇక్కడ విష్ణు కంచిలో ఉంటుంది. సో ఆ బంగారు బల్లికి ఒక టికెట్ తీసుకోవాలన్నమాట. చాలామంది రష్ ఉండే, మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. ఇంకా చూసిన కిందికి వచ్చేసరికి టెంపుల్ వాజ్ క్లోజ్డ్. బట్ ఏదో ఒక రకంగా మేమైతే అనుకున్న టెంపుల్స్ అన్నీ చూసుకున్నాము. సో మీరైతే అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. లోకల్ ట్రైన్ని మాత్రం నమ్ముకోవద్దు, తక్కువ ప్రైస్లో అయిపోతుంది అనుకొని ప్లాన్ చేసుకున్నాం, కానీ చాలా చాలా రివర్స్ అయిపోయింది అది మాత్రం. సో మేము అకామిడేషన్ అయితే చెన్నైలోనే తీసుకున్నాం. మీకు కావాలంటే ఇక్కడ కూడా మల్టిపుల్ హోటల్స్ అండ్ అవైలబుల్గానే ఉంటాయి టెంపుల్కి దగ్గరలో. అండ్ కంచి వస్తే ఖచ్చితంగా అందరూ షాపింగ్ చేసే వెళ్తారు. కంచీపురంలో శారీస్ చాలా ఫేమస్ కదా, చాలా షాప్స్ ఉంటాయి. ఆటో వాళ్ళని అడిగినా తీసుకెళ్తారు, కానీ కొన్ని స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కొన్ని ఫ్రాడ్ అండ్ ఫేక్ వాటికి కూడా తీసుకెళ్తారు. సో మీరు మంచిగా చూసుకొని వెళ్ళండి, కొన్ని నమ్మలేం కూడా. అకామిడేషన్ ఏం ప్రాబ్లం లేదు, ఫుడ్ కూడా ఇక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి, అన్నీ కనుక్కొని వెళ్ళాలి. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా అక్కడే తినేసి వచ్చాము. సో ఫుడ్ కూడా మీరు అడిగి వెళ్ళొచ్చు. ప్రతి టెంపుల్లో అన్నదానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.